ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ పాలన సాగిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు రైతు భరోసా కింద సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి 15,000 రూపాయలను అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లతో పాటు దొడ్డువడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రభుత్వం రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ఏ ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, అలీపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు రుణమాఫీ బ్యాంకులో రుణం తీసుకుంటే ₹1,00,000 మేము అధికారంలోకి వస్తే 2,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పారు. ఏది కూడా చేయకుండా రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు ఏం చెప్పిండ్రు, పండించినటువంటి ప్రతి పంటకు కూడా 5 క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి బోనస్ అని చెప్పి రైతులను మోసం చేసింది. అదేవిధంగా మరి ఈనాడు ఏదైతే రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు, అదివరకు ప్రభుత్వం అయితే ఎకరానికి 10,000 రూపాయలు, సీజన్ వానాకాలం అయితే వరి నాట్లు వేసే కంటే ముందే, అదేవిధంగా విత్తనాలు వేసే కంటే ముందే, యాసంగి పంటకైతే పొలం దున్నే కంటే ముందే రైతు బంధు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. గత ప్రభుత్వం దాదాపు 73,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు రూపంలో రైతులకు అందిస్తే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మొండి చేయి చూపినటువంటి సందర్భాన్ని చూసినాం. రైతాంగాన్ని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మరి అన్ని హామీలను నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మరి గతంలో 16,000 ఎకరాలు వేస్తే ఈసారి కూడా 16,000-17,000 ఎకరాలు వరి సాగు వేయడం జరుగుతుంది. అదేవిధంగా 14,000-1,500 ఎకరాల మరి సన్ఫ్లవర్ను కూడా మరి రైతులు కూడా ఈసారి వేయడం జరిగింది. మరి వాటి అన్నిటికీ నీళ్లు కావాలంటే రంగనాయక సాగర్, అదేవిధంగా అన్నపూర్ణ నీళ్లు ఇవ్వవలసిన అవసరం ఉంది. తప్పకుండా మరి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది కనుక తప్పకుండా నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా మరి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తాం.